హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మను విఆర్. వీడేంటి మళ్ళీ మల్బరీ చెట్లు చూపిస్తున్నాడు అని అనుకుంటున్నారా? మల్బరీ చెట్టుని ఎలా అయితే మనం పెంచితే తొందరగా మనకి మల్బరీ కాయలు అనేవి వస్తాయో ఈ వీడియోలో అయితే చూద్దాం రండి. మల్బరీ చెట్టు అనేది మనం ఎక్కడ పెట్టినా ముందర ఆ మల్బరీ చెట్టుని అనేది పెద్దగా ఎదగనివ్వకూడదు. మల్బరీ చెట్టుని పెద్దగా పెరగనివ్వకోకుండా వచ్చిన కొమ్మలు వచ్చినట్టు కట్ చేస్తూ ఉంటే కొత్త కొమ్మలు అనేవి వస్తాయి. ఆ కొత్త కొమ్మలు చిగురు ఎమ్మటనే ఈ మల్బరీ కాయలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ మల్బరీ కొమ్మలు అనేవి నెల 15 రోజుల నుంచి 2 నెలల లోపల కట్ చేస్తూ ఉండాలి. మేము ఈ చెట్లను దడిలాగా పెడతాం కాబట్టి నెల 15 రోజుల నుంచి 2 నెలల లోపలికి కోస్తూ ఉంటాము. అలాగే చిగురు ఎమ్మటే ప్రతిసారి మల్బరీ కాయలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ మల్బరీ కాయలు అనేవి కొంచెం రంగు రాగానే ఊరిలో చిన్నపిల్లలు అయితే అస్సలు ఉండనివ్వరు. ప్రతి ఒక్కరు ఈ కాయలు కోసుకు తింటూనే ఉంటారు. అలాగే ఈ కాయలు పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుంటాయి. మీకు కూడా మల్బరీ చెట్టు ఉంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంకెంతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.